144 ఏళ్లకు ఒక పర్యాయం వచ్చే మహాకుంభమేళ శివరాత్రి పర్వదినం రోజున ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లో చేపట్టిన ఈ మహాకుంభమేళ అనేక రికార్డులు సృష్టించింది. భారతదేశంతో పాటు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు మహాకుంభమేళకు చేరుకుని పుణ్య స్నానాలాచరించారు. మహాకుంభమేళ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోట్లాది మంది భక్తులకు చిన్న అసౌకర్యం కలగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఆత్మకూరు నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లివచ్చారు. కొన్ని వేల కిలోమీటర్ల మేర జీపులు, రైళ్లు, విమానంలో ప్రయాణించి పుణ్య స్నానమాచరించి తమ జన్మకు సార్థకత చేకూర్చుకున్నారు. మహాకుంభమేళాకు వెళ్లి వచ్చిన కొంతమంది భక్తుల అభిప్రాయాలపై కుశల మీడియా కథనం. నా పేరు శ్రీధర్ గుప్తా, ఆత్మకూరులో ఉంటాను, వ్యాపారం చేస్తాను. మహాకుంభమేళకు 144 సంవత్సరాలకు ఒకసారి రావడం, నేను దానికి పోవడం జరిగింది. దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. మహాకుంభమేళలో ఎన్నో కోట్ల మంది స్నానం ఆచరించారు. అందులో నేను ఒక్కడిని. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అన్ని విధాలుగా వచ్చిన భక్తులకి అన్నదానం కానీ, అక్కడ వసతి కానీ, అక్కడ అన్ని విధాలుగా బాగా పెట్టినారు. మేము కర్నూలు నుంచి రైల్లో వెళ్ళాము. టికెట్ వచ్చేసి మాకు 3 టైర్ ఏసీ వచ్చేసి 2200 పడింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ స్నానానికి వెళ్ళే వాళ్ళకి ఘాట్లు ఏర్పాటు చేసినారు. ఆ ఘాట్లలో ఒక్కొక్క ఘాట్లో వచ్చేసి లక్షలాది మంది స్నానం ఆచరించారు. ఒక రోజుకి వచ్చేసి మేమున్నప్పుడే 1 కోటి మంది స్నానం ఆచరించేటట్టు ఏర్పాటు చేసినారు. మా వసతి కాడ నుంచి 2.5 కిలోమీటర్లు ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్ల వరకు మేము నడుచుకుంటూనే పోయి స్నానం ఆచరించడం జరిగింది. ఆ స్నానం ఆచరించే కాడ మా పెద్దలకి పిండ ప్రదానం కూడా చేయడం జరిగింది. అలాగే ప్రయాగ్‌రాజ్‌లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ అదేవిధంగా అమ్మవారు శక్తిపీఠం కూడా అక్కడ ఉంది. అక్కడ శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఏర్పాట్ల గురించి చాలా మందికి మేము బాగా జరిగింది. మాకు అక్కడ నాగ సాధువులు కానీ, మామూలుగా సంస్కృత నృత్యాలు కానీ, అక్కడ పోయిన వారికి వసతి కానీ అన్ని విధాలుగా మాకు బాగా సహకరించినారని చెప్పినాము. మహాకుంభమేళలో మేము స్నానం ఆచరించినందుకు మేము ఎంతో పుణ్యం చేసుకున్నామని అందరికీ చెప్పడం జరిగింది. నా పేరు వినోద్ కుమార్. మీరు మహాకుంభమేళాకి ఎలా వెళ్ళారు? ఫ్లైట్లో వెళ్ళాము. ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మీకు? ఫ్యామిలీకి 45,000 వచ్చింది. ఎంతమంది వెళ్ళారు మీరు? మొత్తం 7 మంది బ్యాచ్ కలిసి వెళ్ళాము మేము. ఈ మహాకుంభమేళాకు వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది ఎంతో పవిత్రమైన పుణ్యకార్యం. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ టైంలో మేము ఉండి పోవడం అనేది చాలా అదృష్టము, పుణ్యం చేసుకున్నట్టు మేము. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం. అక్కడ జరిగేటువంటి పుణ్యస్నానం ఏదైతే ఉందో పవిత్ర సంగమంలో చాలా విశిష్టత కలిగినది. అక్కడ ఉన్నటువంటి వసతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యోగి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు నా భూతం నా భవిష్యత్. ఇన్ని కోట్ల మందికి చిన్న సమస్య రాకుండా కూడా ఇలా చాలా ముందస్తు ప్రణాళికతో వాళ్ళు చేసినటువంటి పని వల్ల ఎవరికి ఎక్కడ ఎటువంటి చిన్న ఆటంకం కూడా లేకుండా స్నానానికి అయితేమి, తినడానికి అయితేమి, వసతులకు అయితేమి, భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రకాల చర్యలు పకడ్బందీ బందోబస్తు చేసి పెట్టారు వాళ్ళు. మీ జీవితంలో గుర్తుంచుకునే సన్నివేశాలు ఏమైనా? పవిత్ర సంగమం దగ్గర వచ్చేసి భార్య భర్తల చేత వేణి పూజ అని చెప్పి చేయించారు. అంటే మళ్ళీ ఒక భార్య భర్తలు మళ్ళీ పెళ్లి చేసినటువంటి కార్యక్రమం చేస్తారు వాళ్ళు. ఇది బాగా గుర్తించవలసిన విషయము. మహాకుంభమేళకు వచ్చేసి మా అబ్బాయి కూడా వెళ్ళాడు. ఇది హరిద్వార్ వెళ్ళాడు డెహ్రాడూన్ నుంచి. మా అబ్బాయి డెహ్రాడూన్లో చదువుకుంటున్నాడు. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళాడు. అక్కడ కూడా వసతులు చాలా బాగా ఉన్నాయని చెప్పి చెప్పాడు మా అబ్బాయి కూడా.
మీరు మహాకుంభమేళ వెళ్ళిన తర్వాత మీ లోకల్ వాళ్ళకంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికైనా ఏమని చెప్పారా అక్కడ గురించి అక్కడ చరిత్ర గురించి అక్కడ ఆ, మీరు ఎలా వెళ్ళారు, అక్కడ ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి అందరూ కూడా చాలా ఆతృతతో ఉత్సాహంతో అక్కడ విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మమ్మల్ని అడిగారు. మేము వాళ్ళకి చెప్పినటువంటి విషయాలతో వాళ్ళు కూడా సంతృప్తి చెంది అందరూ కూడా వెళ్ళారు చూడడానికి. అందరూ రైలు ద్వారా, విమానాల ద్వారా ప్రయాణానికి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో నది స్నానం ఆచరించి వచ్చారు. జనవరి 15న వెళ్ళాం. ఎట్లా ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళాను బెంగళూరు నుంచి వారణాసి, వారణాసిలో శివుని యొక్క దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ప్రయాగరాజ్ వెళ్ళాను. 16 తెల్లవారుజామున 6 గంటలకి పవిత్ర సంగమం గంగా, యమున, సరస్వతి అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి పూజాది కార్యక్రమం చేసుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళాను. నా పేరు ఈపూరి శ్రీనివాసులు అండి. నేను ఫ్యామిలీతో కలిసి కుంభమేళాకి ఈ నెల 10వ తారీఖున వెళ్ళి 5 రోజుల పాటు మా యాత్ర సాగింది. 15వ తారీఖు రిటర్న్ వచ్చాము. నేను ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి ప్యాకేజ్ ద్వారా కుంభమేళా వెళ్ళొచ్చాను. కుంభమేళాలో మా స్నానం కానీ అక్కడ ఉన్న వస్తువులు కానీ చాలా అద్భుతంగా జరిగాయి. మా ఢిల్లీ నుంచి నేను ప్యాకేజీ బుక్ చేసుకున్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా చాలా అద్భుతంగా జరిగింది యాత్ర మొత్తము. అక్కడ వసతులు చూస్తే నా భూతో నా భవిష్యత్. ఇండియాలో ఇంతవరకు అటువంటి వసతులు ఎవరు చేయలేదు. అలాగే చెత్త పడడం కానీ, నదిలో క్లీన్ చేయడం కానీ చాలా అద్భుతంగా చేశారు. ఆ మిషనరీస్ చాలా బాగున్నాయి. అసలు మనం వర్ణించనీకి కూడా లేదు. అటువంటి క్లీనింగ్ చేస్తున్నారు కుంభమేళాలో. ఆ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గోదావరి పుష్కరాలను అదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. దూరం ఉంది, దగ్గరకు వస్తే బాగా వస్తుంది. దూరం ఉంది. నా పేరు రాసంశెట్టి శివప్రసాద్. గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ఈ మహాకుంభమేళ ఎందుకు జరుపుకుంటారంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు వెలువడిన అమృత బిందువులు అనేటివి ఒక 3 ప్రదేశాలు ఉన్నాయి. దానికి గుర్తుగానే ఈ కుంభమేళ అనేది జరుపుకుంటారు. ఆ 3 ప్రదేశాలు ఏమంటే ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్. ఈ 3 ప్లేస్లలో అమృత బిందువులు అనేవి పడినాయి. అందుకే అక్కడ మనం కుంభమేళ జరుపుకుంటాము. మేము ఎప్పుడు వెళ్ళాము అంటే కుంభమేళకు ఒక అమృత స్నాన గడియల్లో ఆ కుంభమేళ అనేది పోయినాము. అమృత స్నానం అనే డేట్స్ ఏవేవంటే ఒక 6 డేట్స్ అనేవి 6 రోజులు ప్రముఖంగా కుంభమేళలో జరుపుకుంటారు. అవేమంటే పౌష అమావాస్యతో కుంభమేళ అనేది మొదలవుతుంది. తర్వాత మకర సంక్రాంతి, తర్వాత వసంత పంచమి, తర్వాత మౌని అమావాస్య, తర్వాత మాఘ పౌర్ణమి, మహాశివరాత్రితో ఈ అమృత గడియలు అనేవి ముగిసిపోతాయి. అమృత రోజులు అనేవి. మేము మాఘ పౌర్ణమికి పోవాలి అని చెప్పి పోయినాము. ఇక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పోయినాము. ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొని అక్కడి నుంచి ఫస్ట్ వారణాసిలో ఒక రోజు స్టే చేసినాము. తర్వాత నెక్స్ట్ డే అయోధ్య, తర్వాత ప్రయాగరాజ్ లో అమృత స్నానం సాయంత్రం రాత్రి 10 గంటలకు అమృత గడియలలో పౌర్ణమి వెలుగులో అమృత స్నానం అనేది చేసాము కుంభమేళాలో. తర్వాత మరుసటి రోజు ఉదయం మామూలుగా ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు కుంభమేళాలో మళ్ళీ స్నానం చేసినాము 2 సార్లు. ఆ రోజు అక్కడే స్టే చేయడం జరిగింది. తర్వాత మరుసటి రోజు మధురా కృష్ణుని చూసి దర్శనం చేసుకొని మేము తిరిగి మళ్ళీ ఢిల్లీకి రావడం జరిగింది. కుంభమేళాలో మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే,
ఒక రోజు 2 రోజులు కాదు, 44 రోజులు ప్రతిరోజు తక్కువలో తక్కువ 1,00,00,000 మందికి తక్కువ లేకుండా పుణ్యస్నానాలు అనేటివి ఆచరించినారు. అంతమందికి సౌకర్యాలు కల్పించడం అనేది, ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కానీ, టాయిలెట్స్ వసతి కానీ, భోజన వసతి కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఒక 10 కిలోమీటర్ల సరౌండింగ్స్ రేడియస్ మొత్తం కూడా ఒక చిన్న సైజు నగరాన్నే, నది చుట్టూ చిన్న సైజు నగరాన్నే నిర్మించినారు ఈ కుంభమేళా కోసము. తర్వాత అక్కడ ఆహ్, ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఒకటి ఉంది. అక్కడ దానికి దగ్గరే మేము టెంట్ తీసుకొని ఉండడం జరిగింది. టెంట్‌లో నైట్ ఆడ ప్రయాగరాజ్‌లో స్టే చేయడం అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్ అది. వాతావరణం, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో సా సాధువులతో మాట్లాడడం గాని, అవన్నీ ఒక గొప్ప అనుభూతి లైఫ్ లాంగ్ ఉన్నది. ఆ! ఎక్కడ ఎటువంటి అసౌకర్యం అయితే కలగలేదు. కొంచెం నడచగలిగే వాళ్ళైతే బావుంటది. నడచలేని వాళ్ళకి కూడా సాధ్యమైనంత వరకు వెహికల్స్ అనేటివి అరేంజ్ చేసినారు. ఇంటికొచ్చిన తర్వాత మా పిల్లలు ఎక్కడైతే కుంభమేళాలో స్నానం చేసి వచ్చేటప్పుడు వాటర్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ గంగా నది వాటర్ అనేది, త్రివేణి సంగమంలో వచ్చిన వాటర్ అనేది. అది కూడా మా ఫ్రెండ్స్ గాని, వాళ్ళకి గాని అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాలేని వాళ్ళ కోసం ఆ వాటర్ అనేది తీసుకొని వచ్చినారు. వాళ్ళు ఇక్కడ అమృత స్నానం చేయలేని వాళ్ళకు మేము ఆ భాగ్యం కలిగించినామని చెప్పి మాకు కొంచెం దానిలో వరకు ఆనందంగా ఉంది. మా తరంలో ఈ మహాకుంభమేళా చూడడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ జన్మకి.